యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్న. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు ఓకే, మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అక్కడ ఈ విధంగా రాయబడింది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఈరోజు నేను చెప్పబోతున్న ప్రసంగ అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకు తన్ను తాను అప్పగించుకున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఒక 4 రిఫరెన్సులు ఇస్తాను ఈ ప్రసంగం అంతట్లో. ఆ 4 వచనాల్లో కూడాను ఆయన తన్ను తాను అప్పగించుకొనెను, తన్ను తాను అప్పగించుకొనెను, తన్ను తాను అప్పగించుకొనెను, ఎందుకు అప్పగించుకొనెను, అందుకు అప్పగించుకొనెను అని కొన్ని వచనాల్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎందుకు ఆయన మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగా ఎందుకు అప్పగించుకున్నాడు అని ఈ వచనం చెప్తుందంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు అప్పగించుకున్నాడు? పరిమళ వాసనగా ఉండడానికి. మన జీవితాలు ఎలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, దేవుని కోరిక, దేవుని ఆశ, మనం అసలు ఎలా ఉండాలని యేసయ్య అంత గొప్ప త్యాగం చేశాడు. తను తాను అప్పగించుకోవడానికి గల ఆ కారణం, ఆ ఉద్దేశం ఏంటి అంటే, మనము పరిమళ వాసనగా ఉండాలి. మన జీవితం ఒక పరిమళ సువాసనగా ఉండాలి. ఒకసారి మన లైఫ్స్ని మనం ఆలోచిస్తే, మరి మన లైఫ్ పరిమళ వాసనగా ఉంటుందా లేక దుర్వాసనగా ఉంటుందా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మన జీవితం సువాసనగా ఉంటుందా లేదా దుర్వాసనగా ఉంటుందా, లేదా మన లైఫ్ సుగంధముగా ఉందా లేక దుర్గంధముగా ఉందా, మన లైఫ్ దేవునికి ఇంపుగా ఉందా లేక దాని ఆపోజిట్ ఏంటని కంపుగా ఉందా. దేవునికి మన లైఫ్ ఇంపుగా ఉందా లేక కంపుగా ఉందా? ఒకవేళ కంపుగా ఉంటే మీరేం వరి అవ్వమాకండి. పర్ఫ్యూమ్ ఉంది కదండి కంపుని కవర్ చేయడానికి అంటారా? అలా కాదులే. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే, మీ కంపును తొలగించి మీ నైవేద్యాలను నాకు ఇంపుగా చేస్తానని ఒక ప్రామిస్ ఉంది. అది కూడా మీ చేత చదివిస్తాను. పరిమళ వాసన అనే ఒక పదం ఇప్పుడు మనం చదివాం కదా. ఇదే కాన్సెప్ట్లో ఇంకొక పదం కూడా ఉంటుంది బైబిల్లో. అదే ఇంపైన సువాసన. ఇంపైన సువాసన. ఓకే, దేవునికి మన లైఫ్ ఎలా ఉండాలంటే ఇంపైన సువాసనగా మన లైఫ్స్ ఉండాలి. ఓకే, దేవునికి ఉండాలి అండ్ ఆల్సో అనేకులకు సువాసనగా మన జీవితాలు ఉండాలి. ఓకే, యేసన్న గారు పాటలో రాసినట్లు, పరిమళించునే నా సాక్ష్య జీవితం, పరిశుద్ధాత్ముడు నన్ను నడుపుచున్నాను. ఇంపైన సువాసన. ఓకే, మీరు కనుక నోవాహు గారి దగ్గరికి ఒకసారి వెళ్తే, నోవాహు గారు షిప్లో ఎంతకాలం ఉన్నారమ్మా? ఏమోనండి, మాకేం తెలుసండి. షిప్లో ఎంతకాలం ఉన్నారు? షిప్ లోపల అసలు జలప్రలయం ఎంతకాలం వచ్చింది?
40 పగళ్ళు 40 రాత్రులు. ఇప్పుడు చెప్పండి, షిప్లో ఎంతకాలం ఉండి ఉంటారు? ఖచ్చితంగా మీరు 40 రోజులు అంటారు నాకు తెలుసు, కానీ కాదు. దాదాపు ఆయన సంవత్సరం పైనే ఉన్నాడు షిప్ లోపల. 600వ సంవత్సరం మొదటి మాసంలో ఎంటర్ అయ్యి 601వ సంవత్సరం మరి మార్చి నెలలోనూ ఏప్రిల్లోనూ బయటకు వచ్చాడు. మొత్తం పర్టికులర్ నెల గుర్తులేదు కానీ మొత్తం సంవత్సరం పైనే ఉన్నాడు. అయితే షిప్లో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే బలిపీఠం కట్టాడు. రిఫరెన్స్ చదివేశానులే, ఊరికే చెప్తున్నాడు. బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దహన బలిని అర్పించాడు. షిప్లో బయటకు వచ్చి ఏం చేశాడమ్మా? డైరెక్ట్ దహన బలి అర్పించాను. ఇప్పుడే కదమ్మా బలిపీఠం కట్టాడు అని చెప్పాడు. షిప్లో వచ్చి ఏం చేశాడు? ఫస్ట్ బలిపీఠం కట్టి దాని మీద దహన బలిని అర్పించాడు. ఏం అర్పించాడని తర్వాత చెప్తా. అర్పించినప్పుడు ఏమైందో తెలుసా? దాని నెక్స్ట్ వర్స్లో రాసి ఉంటుంది, యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి అని రాశాడు. ఏం చేశాడంట? దేవుడు ఇంపైన సువాసనను ఆఘ్రానించాడు అంటే తీసుకున్నాడు అని. ఆయన బలిపీఠం మీద ఏమర్పించాడని రాస్తుందో తెలుసా? పవిత్రమైన జంతువులలోనూ పవిత్రమైన పక్షులలోనూ కొన్ని తీసుకొని బలిపీఠం మీద వాటిని దహన బలిగా అర్పించాడు. ఏమర్పించాడు? పవిత్రమైన జంతువులు అర్పించాడు, అపవిత్రమైన జంతువులు అర్పించాడు. పవిత్రమైన పక్షులు అర్పించాడు, అపవిత్రమైన పక్షులు అర్పించాడు. దేవునికి ఇంపైన సువాసనగా మారాలంటే ఆ బలిపీఠం మీద ఏమి అర్పించబడాలి? పవిత్రమైన జంతువులు అర్పించబడాలి, పవిత్రమైన పక్షులు అర్పించబడాలి. అపవిత్రమైన తీసుకెళ్ళి అర్పిస్తే ఇంపైన సువాసనగా దేవునికి ఉంటుందా? సో అంటే ఇంకొక వచ్చిన కూడా చదివించాలి మీ చేత. అసలు ఇది చదివించలేదా? ఇది చదువుదాం ఫస్ట్. ఆదికాండము 8వ అధ్యాయం 20:21. అప్పుడు నోవాహు బలిపీఠం కట్టి, అదిగోండి, అది మీరు బాగా నోట్ చేసుకోవాలి. పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలి అర్పించారు. దెన్ వాట్ హ్యాపెన్? అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి. దేవునికి ఒక ఇంపైన సువాసన. ఎప్పుడు దేవునికి మన జీవితం ఒక ఇంపైన సువాసనగా మార్చబడుతుందంటే పవిత్రమైన అర్పణగా మన అర్పణ ఉండాలి. నీ అర్పణ పవిత్రమైన అర్పణగా ఉంటే దేవుడు ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓకే, సో లేవియాకాండం 1వ అధ్యాయంలో దహన బలిని గూర్చిన ఒక ప్రాసెస్ రాయబడింది కదా. లేవియాకాండం 7 అధ్యాయాల్లో రకరకాల బలులను గురించి రాయబడింది. దహన బలి, నైవేద్యం, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధానార్థ బలి. ఓకే, ఇలా బలుల గురించి రాయబడింది. ఫస్ట్ రాయబడిన బలి 1వ అధ్యాయంలో దహన బలి, బర్న్డ్ ఆఫరింగ్. ఆ దహన బలి గురించి చెప్తూ 1వ అధ్యాయము ఆఖరి వచనంలో ఇలా అంటాడు. మొదటి అధ్యాయం ఆఖరి వచనం. ఏం మీరు చివరిలో చదివేస్తున్నారు? వచనం మొత్తం. అగ్ని మీది కట్టెలపైని దానిని దహింపవలెను. అది దహన బలి.
అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. దేవునికి ఇంపైన సువాసన గల హోమం ఏంటంట? దహన బలి. దహన బలి. దేవునికి ఇంపైన సువాసన గల హోమముగా నువ్వు నేను మనమంతా ఎప్పుడు మార్చబడతామంటే మనమంతా దహన బలిగా మార్చబడాలి. బలిపీఠం మీద అగ్ని మీది కట్టెల పైన మనమంతా దహింపబడాలి. పాస్టర్ గారు అని మీరు మమ్మల్ని 4 రోజులు కూడా ఉండనిచ్చేటట్టు లేదు. ఏంటండి దహించబడాలి అంటే అండి, మీరు లైవ్గా వెళ్ళిపోయి కాలి బూడిదామని నేను చెప్పట్లేదండి. మనలో ఉన్న అహము అనేది దహించబడాలి. మనలో ఉన్నటువంటి పాపం అనేది దహించబడాలి. మనలో ఉన్న కోపం అనేది దహించబడాలి. మనలో ఉన్నటువంటి ప్రతి అతిక్రమములు దహించబడాలి. అవిధేయతలు దహించబడాలి. దేవునికి ఆయాసకరమైన ప్రతి కార్యము మనలో దహించబడాలి. ఎక్కడ దహించబడాలని రాస్తుంది? అగ్ని మీది కట్టెల పైని దహింపవలెను. అంతే ఉందా? అగ్ని మీది కట్టెలపై. సొలొమోన్ గారు అనగానే వెంటనే అందరికీ నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది. అబ్బో ఆయన అంత పరిశుద్ధి లేనంటగా అండి, బైబిల్లో చాలా పరిశుద్ధి అంట కదండి అని నెగిటివ్గా ఆలోచించేస్తారు చాలామంది కదా, కామెంట్ చేసేస్తారు. ఆయన ఎంత ప్రార్థన పరుడో మీకు తెలుసా? ప్రార్థన చేస్తే ఆయన అలా ముగించాడో లేదో లిటరల్ ఫైర్ వచ్చేసింది బలిపీఠం మీదకి. దహన బలి మీదకి లిటరల్ ఫైర్ వచ్చి అలా వచ్చి కాల్చేసి. దర్శనంలో కాదు, అగ్ని కనబడుతుందండి, అది దర్శనంలో కాదు, లేకపోతే నిద్రపోతున్నాడు కళ్ళలో కాదు. ఎలీయా టైంలో ప్రార్థించినప్పుడు లిటరల్ ఫైర్ ఎలా వచ్చిందో, సొలొమోన్ ప్రార్థిస్తున్నప్పుడు లిటరల్ ఫైర్ ఆకాశం నుండి అలా దిగింది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఆ సిచ్యువేషన్. అంత తేలిక అండి. నేను కూడా దించుతానండి అంటే మరి కూటం అయిపోయినా చూద్దాం, ఆ రోడ్డు మీదకి ప్రయత్నం చేద్దాం. మరి అంత తేలిక అగ్నిని దించడం ఆకాశం నుండి. మరి ఆకాశం నుండి అగ్నిని దించారు అంటే లిటరల్ ఫైర్ వచ్చి బలిపీఠం మీద ఉన్న దహన బలి అంతటి కాల్చి బుడిది అంటే అర్థం ఏంటి? దేవుడు ఆ బలిని యాక్సెప్ట్ చేశాడు. మరి ఆకాశం నుండి లిటరల్ ఫైర్ని తీసుకొని రావడం అంటే అంత ఆషామాషి పని అయితే ఎంత ప్రార్థన పరుడై ఉంటాడు. రాజుల గ్రంథంలో ఏముంటుంది తెలుసా? ఆయన ప్రార్థన ముగించినప్పుడు అంట అగ్ని మరియు మహిమ మందిరం మీదకు దిగగా అని రాసుకుంటారు. ఏం దిగి వచ్చినాయి అంట మందిరం మీదకి? ఫైర్ అండ్ గ్లోరీ. అగ్ని మహిమ మందిరం మీదకి అలా దిగినాయి అంట లిటరల్గా. గొప్ప ప్రార్థన పడు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే బలిపీఠం మీదకి అగ్ని దిగొచ్చి అక్కడ ఉన్న బలిని ఏం చేసేసింది? కాల్చి బూడిద చేసేసింది. ఎలియా టైంలో కూడా అంతే, ప్రార్థన చేసి ఫైర్ వచ్చి అగ్ని వచ్చి కాల్చి బూడిద చేసేసింది. మన పైకి కూడా ఏం దిగి రావాలి? ఫైర్ దిగి రావాలి, అగ్ని దిగి రావాలి. దేవుని గురించి ఒక మాట రాసు మలాకి గ్రంథంలో. దేవుని గురించి ఏమని వస్తుందంటే ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సబ్బు వంటివాడు. అగ్నికున్న నేచర్ ఏంటి? శుద్ధి చేస్తుంది. సబ్బుకున్న నేచర్ ఏంటి? శుద్ధి చేస్తుంది. టైడ్ అని ఇలా వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్లీన్ చేస్తుంది. కానీ యేసు రక్తం టైడ్ కాదు, యేసు రక్తం పైనుంచి హెడ్ నుండి ఫీట్ దాకా క్లీన్ చేసేస్తుంది. ఆయన చాకలివాణి సబ్బు వంటివాడు. ఆ వచనాన్ని చదివిస్తాడు. కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సబ్బు వంటివాడు అని చెప్పాక నెక్స్ట్ వర్స్లో ఏమంటాడు తెలుసా? వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని నేను మిమ్మల్ని నిర్మలులుగా చేస్తాను. మునుపటిలాగా మీ నైవేద్యములు ఇంపుగా ఉండబోతున్నాయి. అంటే ఆ వచనాలను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మునుపటిలాగా ఇంపుగా ఉండబోతుంది మీ నైవేద్యం అంటే మధ్యలో ఏమైంది? కంపుగా మారిందనే కదా. మునుపటిలాగా ఇంపుగా మారుస్తాను మీ నైవేద్యాలను అన్నాడు. అంటే మధ్యలో ఏదో సంథింగ్ యాడ్ అయింది. దానికి ఇంపుగా ఉండాల్సింది కాస్త నైవేద్యం కంపుగా మారింది. ఏమి యాడ్ అయి ఉంటుంది?
వెండి బంగారాలను నిర్మలం చేసినట్టు, ప్యూరిఫై చేసినట్టు నిన్ను ప్యూరిఫై చేస్తాను. ప్యూరిఫై చేస్తాను అంటున్నాడంటే నా అర్థం అక్కడ ఏదో తగరం యాడ్ అయింది, ఏదో ఇంప్యూరిటీ యాడ్ అయింది, ఏదో మస్ట్ యాడ్ అయింది, ఏదో మాలిన్యం యాడ్ అయింది అక్కడ. కాబట్టి నైవేద్యం ఒకప్పుడు ఇంపుగా ఉండేది, ఇప్పుడు కంపుగా మారిపోయింది. దేవుడు అంటున్నాడు, వెండి బంగారాలని ఎలా ప్యూరిఫై చేస్తారో అలా నేను నిన్ను ప్యూరిఫై చేస్తాను. ఆయన నిన్ను నిర్మలుడిగా మారుస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. అప్పుడు ఏమైందంటే మునుపటిలాగా నీ నైవేద్యములు మళ్ళీ దేవునికి ఇంపైన సువాసనగా మారిపోతాయి. ఇంపైన సువాసనగా మారిపోతాయి. సో దేవునికి ఇంపైన సువాసనగా మన జీవితం మారాలంటే మనము శుద్ధి చేయబడాలి, నిర్మలము చేయబడాలి. ఓకే, చదువుదాం అన్నమాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనం. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. మలాకి 3:2. వెండిని శోధించి 3:3 చదువుతున్నారు చూడండి. మలాకి వెండిని శోధించి నిర్మలము చేయువాడునైనట్టు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్టు వెండి బంగారములను నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును, పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. 2వ వచనంలో అంటాడు ఆయన అగ్ని, ఆయన సబ్బు అన్నాడు. 3వ వచనంలో అన్నాడు నేను శుద్ధి చేస్తాను, నిర్మలం చేస్తాను అన్నాడు. 4వ వచనంలో ఏమన్నాడు? మీ నైవేద్యాలు నాకు ఇంపుగా మార్చేస్తాను. ఇప్పుడు ఇంపుగా లేదు నీ నైవేద్యం, నేను నిన్ను నిర్మలం చేసి నీ నైవేద్యం నాకు ఇంపుగా మారేటట్లు చేస్తాను. ఓకే, దేవుని స్తోత్రం. చాలా హ్యాపీగా ఉంది. గాడ్ అయితే ప్రామిస్ చేశాడు, మొత్తం మీద కంపుగా ఉన్న జీవితాలను ఇంపుగా చేస్తానని చెప్పాడు. ఆయన మాట తప్పుడు. చాలా దేవునికి వందనాలు. కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఈ మాట చదువుతున్నప్పుడు, కొంచెం ఎంకరేజ్మెంట్. పర్లేదులే, ఒక హోప్ వస్తుంది అనమాట. పర్లేదులే, నా లైఫ్ని దేవుడు ప్యూరిఫై చేస్తా అన్నాడు, ఇంపుగా మారుస్తానన్నాడు. ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే దహన బలి అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమం. ఆయనకి ఇంపైన సువాసనగా మన జీవితం మారాలంటే బలిపీఠం మీద దహించబడాలి. దహన బలి ప్రాసెస్ ఏంటో తెలుసా? చాలాసార్లు చెప్పాను మీకు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. అబ్రహాముని తన కుమారుడైన ఇస్సాకుని ఇవ్వమన్న బలి ఏంటిది? దహన బలి. నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నేను నీకు చూపింపు పర్వతముల్లో ఒకదాని మీద, చివరి పదవన్నా చెప్పండి అమ్మ, ఎంత పెద్ద డైలాగ్ ఆగకుండా చెప్పానా? మళ్ళీ చెప్తున్నా, నేను నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకు నేను నీకు చూపింపు పర్వతములు ఒకదాని మీద ఏమర్పించమన్నాడు? దహన బలిగా అర్పించమన్నాడు. ఓకే, దహన బలి ప్రాసెస్ ఏంటి? సింపుల్గా నేను కూడా తీసుకెళ్తానండి కుమారుని పొద్దున్నే లేచి అనుకుంటున్నారా? దహన బలి అంటే ప్రాసెస్ ఏంటి? చంపాలి, జంతువుని తోలు తీయాలి, అవయవాలను విడదీయాలి, బలిపీఠం మీద పెట్టి కాల్చి బూడిద చేయాలి. కన్న కొడుకుని ఎవరన్నా అలా చేయగలుగుతారా? ఈయన ఏందో కానీ, ఎక్కడున్నాడు కానీ, ఆయన వందనాలయ్యా. పొద్దునే లేచి పిల్లల్ని తీసుకుని బయలుదేరి మనం అయితేనా? ప్రభా ఈ మధ్య నాకు చెవిటి వచ్చింది, నాకు వినబట్టలేదు, ఆ ఒక్కటి మాత్రం నేను నువ్వేమన్నా చెప్పు ప్రభు చేస్తాను, నేను అది మాత్రం చేయలేను. అసలు ఏం భక్తులు అసలు వాళ్ళు, ఏందో అసలు కత్తెట్ట లేపాడండి పైకి అసలు. ఇంకా వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయి అంటే, నాకు తెలిసినంత వరకు, నాకు కూడా కొంత దేవుళ్ళు నలుగుతూ ఉంటాం కాబట్టి సేవలో అనుభవం ఉంటుంది కాబట్టి చెప్తున్నా, వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయంటే దేవుడి కోసమే బ్రతుకుతారండి. అంతే, దేవుడి కోసం బతుకుతారు, దేవుడి కోసం చచ్చిపోతాయి. అంతే, ఇక వాళ్ళకి బతికున్నారు కానీ ఇక వేటి మీద వాళ్ళకంత ఆశలు కానీ అంత పెద్ద ఇంట్రెస్ట్ కానీ ఏమి ఉండదు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి, ఇంకంతే. ఈ లైఫ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. సర్వం పోయినా స్తోత్రం అని చెప్పాడంటే ఎలా చెప్పాడు? చిన్న చిన్న నష్టాలు, శోధనలకే మనం దేవుని దూషించిన అనుభవాలు కూడా ఉంటాయి.
ఎన్ని పోయినా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్న, దేవుడు ఎలా చెప్పగలిగా? వాళ్ళ మనసు ఈ భౌతికమైన విషయాల మీద లేదు. పూర్తిగా ఆయనతో పెనవేసుకుపోయిన జీవితాలు, ఆయన మీద ఆనుకున్న జీవితాలు. అందుకే స్తోత్రం చెప్పాడు. అంత తేలిక కాదు అది. పొద్దున్నే లేచి బయలుదేరాడండి పిల్లోని తీసుకుని దహనబలి అర్పించడానికి. అసలు ఎంత దేవునితో కనెక్ట్ అయిపోయిన లైఫ్స్ అంటే ఇంకా అవి. ఇక వాళ్ళకి ఇక భౌతికమైన వాటి మీద అసలు ఇంత కూడా ఉండదు. ఇంకా తర్వాత యెఫ్తా కుమార్తె సంగతి కూడా మనం చూస్తే అది కూడా దహన బలి. అయ్యా, నేను శత్రువులపై జయం పొందుకొని తిరిగి వస్తే ఎవరైతే నాకు ఎదురొస్తారో వారిని నేను దహన బలిగా అర్పిస్తాను. డాడీ, దేవుడికి మాట ఇచ్చావా? ఐఎమ్ రెడీ అనింది. ఇంకా చాలా గొప్ప వ్యక్తి. ఇంకొకళ్ళు అయితేనా, నువ్వు కొడుకుని ఆయన అయిపోయింది నీ జీవితం, నువ్వు కొడుకు దహన బలిపీఠం మీద. నా లైఫ్ ఇంకా నేను ఏమి చూడలేదు. నా లైఫ్లో అసలు నా లైఫ్లో ఎంటర్ కూడా కాలేదు. నేను అసలు జీవితంలో నేను ఏం అనుభవించలేదు. ఇంకా అనుభవించాల్సిన చాలా ఉన్నాయి. చాలా కళ్ళు డ్రీమ్స్ ఉన్నాయిలే కానీ ఏం కాలేదు. కానీ ప్రభు యాక్సెప్ట్ చేస్తానులే. కానీ ఇస్సాకు ప్రతిగా బలి అని గొర్రెపల్లిలాగా నాకు బదులుగా నువ్వు కూడా బలే ఉన్నాయన. అయిపోయింది నీ జీవితం. అసలు నువ్వెవరిని నా గురించి దేవుడికి మాట్లాడడానికి కదా? ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏమంటారు? రే, కడుపులో ఉన్నప్పుడే దేవుడికి మాట ఇక పిచ్చా, సారీ ఏమనుకోవాలి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఇక పిచ్చా, నా గురించి నువ్వేవడం ఏంది? నా గురించి నువ్వేవడం దేవుడికి మాట? నా లైఫ్ ఇది అని అంటారు కొంతమంది కదా. ఈ యెఫ్తా కుమార్తె ఏమంటుందో తెలుసా? డాడీ, యెహోవాకి నువ్వు ఇచ్చిన మాట చొప్పున నాకు చేయుము. అసలు ఎట్లా పెంచాడండి అసలు ఆ డాడీ అమ్మాయిని? ఎట్లా పెంచాడండి? దేవుడికి మాట ఇచ్చావా? ఏడవ డాడీ, ఇది ఏడిచే టైం కాదు, హ్యాపీగా ఉండు. దేవుడికి మాట ఇచ్చావా? ఆ మాట చొప్పున నాకు చేయుము. అంటే ఈ అమ్మాయి యవనస్తురాలే కానీ ఈ అమ్మాయి ఫెయిత్ ఎంత గొప్పదంటే బ్రతికిన దేవుడి కోసమే, చచ్చిపోయిన దేవుడి కోసం. 2 months టైం కావాలి డాడీ, ఎందుకంటే అన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నాను, ఓటీటీస్కి, యాప్స్కి అన్ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 months ఇస్తే మొత్తం చూసేస్తా. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలన్నీ మొత్తం చూసేసి వస్తాను డాడీ. అందుకే నేను అడిగింది 2 నెలలు కొండల మీదకి వెళ్ళి నా కన్యాత్వాన్ని గురించి ప్రలాపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అర్పింపబడబోతున్న బలి ఎవరికి? అతి పరిశుద్ధుడైన దేవునికి. మరి ఆ బలి ఎలా ఉండాలి? ఎంత చెప్పాడు నోవాహు ఏ పక్షులు అర్పించాడు? పవిత్ర. దేవునికి అర్పింపబడబోయే బలి ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మరి నేను యవనస్తురాలను కదా, ఎక్కడో చాట పాపానికి నేను ఖచ్చితంగా చోటిచ్చే ఉంటాను. ఈ 2 months నాకు టైం ఇస్తే నా కన్యత్వాన్ని గురించి ప్రలాపిస్తాను, ఏడుస్తాను, పశ్చాత్తాపడతాను. నన్ను నేను శుద్ధి చేసుకొని, పరిశుద్ధపరచుకొని, సరి చేసుకొని ఒక పవిత్రమైన అర్పణగా దేవుని దగ్గరికి మళ్ళా తిరిగి నేను వస్తాను. దేవునికి ఇంపైన సువాసన గల హోమంగా ఎప్పుడు మనం మార్చబడతామంటే దహన బలిపీఠం మీద మనము దహించబడాలి. మనము అనగా లిటరల్గా కాదండి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఐ డై డైలీ అన్నాడు. నేను ప్రతిరోజు చనిపోతున్నాను అన్నాడు. ప్రతిరోజు ఎవరన్నా చచ్చిపోగలుగుతారా? పుట్టేది ఒకసారే, చనిపోయేది ఒకసారి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన అసలు? ప్రతిరోజు చచ్చిపోవడం ఏంటి అంటే అది శారీరకంగా అయితే మాట్లాడలేదు, ఖచ్చితంగా అది ఆత్మ సంబంధమైన అర్థంతో మాట్లాడుతాను. నేను రోజు చచ్చిపోతాను. ఏంటి రోజు చచ్చిపోవడం? రోమపత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు కదా, పాపము విషయమై మీరు మృతులుగాను క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. మీ అవయవములు దుర్నీతి సాధనాలుగా పాపములకు అప్పగింపుకుడి, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి అని రాశారు కదా. యేసయ్య ఎలాగైతే తను తాను దేవునికి అప్పగించుకున్నాడో మనం కూడా దేవునికి అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకోవాలి? పాపమునకు మన అవయవములు దుర్నీతి సాధనాలుగా అప్పగించడు కాదు, నీతి సాధనాలుగా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. డైలీ అంటే అర్థం డైలీ అని పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే రోజు శారీరకంగా చచ్చిపోతున్నాను కాదు, పాపం విషయంలో ప్రతిదినం నేను చచ్చిపోతాను, ధర్మశాస్త్రం విషయంలో ప్రతిదినం నేను చచ్చిపోతాను. సో దహించబడాలి. అగ్ని మీది కట్టెల పైన నువ్వు దహించబడాలి అంటే అర్థం ఫిజికల్గా నువ్వు దహించబడాలని కాదు. మనలో ఉన్న ప్రతి అవిధేయత, అపవిత్రత, ప్రతి మాలిన్యం, కలంకం, ముడత, మచ్చ, డాగు, దేవునికి ఆయాసకరమైన ఆయన నాసికా రంధ్రాలకి పొగవలే ఉన్న ప్రతి కార్యం
ఆయనకు ఆయాసకరంగా ఉన్న ప్రతి కార్యం మనలో ఏం చేయబడాలి? దహించబడినప్పుడే ఒక ఇంపైన సువాసన గల హోమముగా మన జీవితం దేవునికి మారుతుంది. యెఫ్తా కుమార్తె 2 months టైం అడిగింది. ఎందుకని? ప్రలాపించడానికి. ఏమని అడుగుతుంది డాడీని? డాడీ, ఐ వాంట్ 2 months ఆఫ్ టైం. ఎందుకంటే నా కన్యత్వాన్ని గురించి ఒక పదం వాడుతుంది. ఏంటో తెలుసా? ప్రలాపిస్తాను. దేవుడి సన్నిధిలో మన పాపముల విషయమై మనం ఏం చేయాలి? ఏడవడం కాదు, దుఃఖపడడం కాదు, ప్రలాపించాలి. దేవుని సన్నిధిలో అలా ప్రలాపించగలిగితే ఖచ్చితంగా మనకు విడుదల కలుగుతుంది, ఖచ్చితంగా మనకు విజయం కలుగుతుంది, ఖచ్చితంగా మనము శుద్ధి చేయబడతాం, ఖచ్చితంగా మనం ఆయన రక్తంలో కడగబడతాం, నీతిమంతులుగా మార్చబడతాం. మొదటిది ఇంపైన సువాసన లేదా పరిమళ వాసనగా మన జీవితం దేవునికి మారాలి మరియు ప్రజలకు మారాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చెప్తాను. మొత్తం 4 చెప్తాను చెప్పాను. ఎందుకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఓకే, సెకండ్ పాయింట్, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది. గలతీ 1:4. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకంటే అండి మన పాపముల నిమిత్తం. ఓకే, ఇంకా ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి మనల్ని విమోచింపవలెను. ఈ దుష్ట కాలములో నుండి మనల్ని విమోచించాలి. నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, యేసయ్య మనల్ని పట్టుకోకపోతే, యేసయ్య మనల్ని దర్శించకపోతే, యేసయ్య మనల్ని ఎన్నుకోకపోతే, యేసయ్య మనల్ని ఏర్పరచుకోకపోతే ఏమనుకోమాకండి. ఇలా అన్నానని పందిలాగా బురదలో పొర్లుతూ ఉండేవాళ్ళమేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు. దేవుడు మనల్ని పట్టుకోబట్టి, దర్శించబట్టి, ఎన్నుకోబట్టి, ఏర్పరచుకోబట్టి, పిలుచుకోబట్టి, ప్రత్యేకించుకోబట్టి ఇదిగో ఈ రోజున పావురంలాగా ఆయన సన్నిధిలో జీవించగలుగుతున్నాం. దేవుడు మనల్ని పట్టుకుంటేనే, దర్శిస్తేనే, ఎన్నుకుంటే, ఏర్పరచుకుంటే, ప్రత్యేకపరచుకుంటేనే అంతంత మాత్రంగా ఉంటున్నామే. పడతా లెగిస్తా, పడతా లేస్తా, పడతా లెగిస్తా. ఇక ఆయన దృష్టి మన మీద పడకపోయినట్టయితే, ప్రస్తుత దుష్ట కాలంలో నుండి మనల్ని ఆయన ఈ దుష్ట యుగం నుండి సపరేట్ చేయకపోయినట్టయితే, ఎన్నుకోపోయి, ఏర్పరచుకోపోయినట్టయితే, పిలుచుకోపోయినట్టయితే, ప్రత్యేకించుకోపోయినట్టయితే ఇక మన జీవితం ఎంత దారుణంగా ఉండేది, ఎంత భయంకరంగా ఉండేది. నేను అప్పుడప్పుడు అనుకుంటే, యేసయ్య ఎవరి కాలంలో నన్ను పట్టుకొని నన్ను ఆకర్షించుకున్నావు నీ దగ్గరికి, లేకపోతే నేను ఏమయ్యేవాడినో అసలు లోకంలో, ఏ అలవాట్లు నేర్చుకునేవాడినో, ఏ తాగుడు, ఏ స్మోకింగ్, ఏ చెడ్డ అలవాట్లోకి వెళ్ళిపోయేవాడినో, ఏ చెడ్డ స్నేహాల్లోకి వెళ్ళిపోయేవాడినో, లైఫ్ని ఎలా నేను ఎంజాయ్ చేసుకునేవాడినో. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. నువ్వు నన్ను పట్టుకున్నందుకు వందనాలయ్యా. కరెక్ట్గా ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 అండి, 17వ సంవత్సరం మిమ్మల్ని ఎలా చూస్తున్నానో దేవుని వెలుగు నా కళ్ళ ముందు వచ్చి ఇలా పడింది. ఆ రోజు నుంచి నా లైఫ్ మారిపోయింది. నేనేదో ప్రసంగం విని, లేదంటే ఎవరో ఫోర్స్ చేసి ప్రభుని నమ్ముకో, ప్రభు దగ్గరకు రా అని ఎవరో ఒత్తిడి చేసి నన్ను ఎవరు రా దేవుని దగ్గర పిలవల. అప్పటికే మా అమ్మ సేవ చేస్తుంది. మా ఇంట్లో ఎవరో ఒకరిని దర్శించాయా, పట్టుకోయా, సేవకి ఎన్నుకోయా అని ప్రార్థనలు చేస్తుంది. రమ్మంటే వెళ్ళేవాడిని కాదు చర్చికి. నేను క్రికెట్ బాగా పిచ్చి అన్నమాట నాకు. అందుకని మీరు వెళ్ళండి, మాకు అక్కడ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, ఇక్కడే తిరుపతి మా తల్లి గుడి అని ఉంటుంది చెరువు కట్ట దగ్గర, అక్కడ గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లోనే ఆడేవాళ్ళం. అంత ఇంట్రెస్ట్ చూపేవాడిని కాదు మందిరానికి వెళ్ళడానికి. 10th ఇంటర్ సగం వరకు, కరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోవస్తున్న టైంలో నా కళ్ళ ముందు దేవుని వెలుగు వచ్చి ఇలా పడింది. నైట్ 3 ఆ టైంలో సడన్గా నేను నిద్ర మేలుకున్నాను. కళ్ళ ముందు ఇలా పడింది వెలుగు. చూస్తూ ఉన్నాను, ఏంటి అసలు రూమ్ అంతా చీకటిగా ఉంది, ఇక్కడికి వెలుగు ఎలా వచ్చింది అంటే అది అనుకోకుండా జరగలేదు. ఆ నైట్ ప్రార్థన చేసుకొని పడుకున్నా. ఎందుకో 5 నిమిషాలే
ప్రార్థన చేసి, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నా జీవితం నీకోసమే అన్నా. ఎందుకు అట్లా వచ్చేసింది? ఇంకా అది ఎవరో చెప్పింది కూడా కాదు నాకు. అది నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నేను నీకోసమే జీవిస్తాను. ఆ రోజు నైటే, లేదా 2 రోజులకో, వారానికో, 10 రోజులకో, సంవత్సరం తర్వాత సంగతి కాదు. ఏ నైట్ అయితే ప్రార్థన చేశాను అదే నైట్ నా కళ్ళ ముందు దేవుని వెలుగల ప్రత్యక్షం. లిటరల్ లైట్ అండి, ఏదో నిద్రపోతున్నప్పుడు కాదు. మిమ్మల్ని ఎలా చూస్తున్నాను అలా చూస్తున్నా ఆ వెలుగుని. ఆలోచిస్తున్నాను అన్నమాట, ఇక్కడికి ఎలా వెలుగు వస్తుంది, ఏంది వెనకాల నుంచి లైట్ ఎవరన్నా వేస్తున్నారా ఏందని వెనక్కి తిరిగి కూడా చెక్ చేసుకున్నాను. ఎక్కడ లైట్లు ఏం లేవు, కానీ నా కళ్ళ ముందు వెలుగు మాత్రం పోవట్లేదు. కరెక్ట్గా ఒక 20 సెకండ్స్ అలానే ఉంది, అలా మాయమైపోయింది. ఇక చూడండి, నా టైంలో మామూలు భయం కాదు, ఇక దుప్పటి కప్పుకొని ఏసు రక్తమే జయం స్టార్ట్ చేశాను అనమాట. అలా 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 అన్కాన్షియస్ అయిపోయాను. ఒక దర్శనం వచ్చింది, దాదాపు 2 గంటల సేపు చూశాను అది. నేను అన్కాన్షియస్ అయిపోయాను. నాలో నుండి నా ఆత్మ ఇలా బయటకు వచ్చింది. ఒక దైవజనుడు ఏలియా లాగా, ఒక గొంగలి లాగా కప్పుకొని నా ఆత్మని ఇలా తీసుకుని వెళ్తున్నారు. నేను ఇక్కడ అన్కాన్షియస్ అయిపోయాను, కానీ నాకు మాత్రం అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. నా ఆత్మను అలా ఆకాశంలో తీసుకెళ్ళి ప్రపంచం అంతా తిప్పారండి. ఆకాశంలో సంగతి చెప్తున్నా, కిందికి చూపించారు, నశించిపోతున్న లోకం, చీకటి, ప్రజలు అంతా చూపించారు. 2 అవర్స్ తర్వాత మళ్ళీ నా సెన్స్లోకి నేను వచ్చాను, మెలకులోకి వచ్చాను. కళ్ళు తెరిచి చూస్తే 5 అయింది. 2 అవర్స్ ఇంక అదే విషయాన్ని. ఎప్పుడైతే ఆ వెలుగును చూసాను, ఇక అప్పటి నుంచి నేను భయపడిపోయి ఇలా పడుకుని పోయాను కదా, ఇక అలా 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 నేను భయపడుతూ ఇక అన్కాన్షియస్ అయిపోయాను. ఈ 2 అవర్స్ విషయం తర్వాత 5 మెలకు వచ్చింది, నేను సెన్స్లోకి వచ్చాను. తర్వాత చూస్తే 5 అయిపోయాయి. మీరు అనుకోవచ్చేమో అది మీరు అలా భ్రమపడి ఉంటారండి పాస్టర్ గారు అంటే. మంచి క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్ వేశారు. కానీ అది భ్రమ కాదని, అది నిజమని నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే, ఆ రోజు నుండే, ద వెరీ సేమ్ డే నుండే డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది నాకు. సినిమాలు చూడటం మానేసి, ఎవరు నాకు చెప్పలేదు. సినిమాలు చూడటం మానేశాను, బూతులు మాట్లాడడం మానేశాను, ఫ్రెండ్స్ ఎన్ని వెళ్ళిపోయినాయి నా దగ్గర నుంచి. ఆ రోజు నుండి అసలు గంటలు గంటలు ప్రేయర్, గంటలు గంటలు బైబిల్ చదవటం. మీరు నమ్ముతారు నమ్మరో, నైట్ అంతా 10 గంటలు నిలబడి అలా చదువుతూ ఉండేవాడిని బైబిల్. నిలబడే మళ్ళీ కూర్చుంటే నిద్ర వస్తుందేమో. నైట్ అంతా తెల్లారి 6 అయ్యేది, 6ంటికి సూర్యుడిని చూసి పడుకునేవాడిని. మా అన్నయ్య ఏమో ఫ్రెండ్స్తో తిరిగి వచ్చేవాడు తెల్లారి, నేనేమో నైట్ అంతా బైబిల్ చదివి వచ్చేవాడిని. ఇద్దరం ఆ టైంలో కూర్చొని పొద్దున్నే తెల్లారి ఇద్దరం కలిసి భోజనం చేసి ఇద్దరం పక్కన పడుకునేవాడు. ఆయన రాత్రి అంతా ఫ్రెండ్స్తో తిరిగేసి వచ్చేవాడు, నేనేమో బైబిల్ చదువుతూ ఉంటాను. ఇద్దరం పొద్దున్నే కలుసుకొని హాయ్ హాయ్ అని చెప్పుకొని ఇద్దరం కూర్చొని తిని కొంచెం పడుకున్నాం. ఆ రోజు నుండి విప్లవాత్మకమైన మార్పు వచ్చేసింది. గంటలు గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అంటే ఏదో గొప్ప భక్తుని నేను చెప్పట్లేదు, కొంచెం ప్రోత్సాహం కోసం చెప్తున్నా. 10 గంటలకు మోకాలు లేస్తే, నిలువు మోకాలు, ఈవినింగ్ 4కి లేచేవాడిని. ఈవెన్ నిలువు మోకాల మీద ఒక్కసారి కిందకు కూడా దిగేవాడిని కాదు. ఏదో ఇక్కడ నేను పెద్ద భక్తుని నిరూపించి కూడా చెప్పట్లే, అంటే దేవుడు దర్శిస్తే ఎంత కృప వస్తుందా అనేది కోసం చెప్తున్నా అంతే. ఒకప్పుడు 5 నిమిషాలు కూడా ప్రేయర్ చేయలేకపోయేవాడిని. అన్ని గంటలు ఎలా చేయగలుగుతున్నా నాకే తెలియదు. అన్ని గంటలు బైబిల్ పట్టుకొని వదలలేకపోతున్నా. ఇదంతా ఎప్పటి నుంచి జరిగింది తెలుసా? దేవుడు నన్ను దర్శించిన మరో దినం నుంచే జరిగింది. ఇప్పుడు చెప్పండి, దేవుని దర్శనం కాదంటారా? సో ఎందుకో ఈరోజు సాక్ష్యం వచ్చేస్తుంది అనుకో, నేను ప్రిపేర్ అయి రాలేదు. ఓకే, ప్రస్తుత దుష్టకాలంలో నుండి దేవుడు మనల్ని విమోచించడానికి ఆయన మన కోసం తను తాను అప్పగించు. అది సెకండ్ పాయింట్. థర్డ్, తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎందుకనంటే తన సొత్తుగా మనల్ని చేసుకొట్టుకు.
Whose pen is this? Whose pen is this? యువర్స్ అని చెప్పండి. మైన్ అన్నమాట. అందుకే పేరు కూడా రాసుకున్నాయి. వీళ్ళంటి వాళ్ళు ఉంటారు. ఏముంది ఇక్కడ పేరు? హూస్ పెన్ ఈస్ దిస్? ఇక పైన రాసింది ఫాస్ట్ యోహాన్. కనబడుతుందా? కనబడలేదా? తర్వాత దగ్గర రండి చూపిస్తాను. హూస్ పెన్ ఈస్ దిస్ అంటే ఇట్ ఈస్ మైన్. దేవుడు అంటున్నాడు యు ఆర్ మైన్, యు ఆర్ మైన్. మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు. అందుకని కొరింథీ పత్రికలో మనం చదువుతాం కదా, మీరు మీ సొత్తు కారు. నా లైఫ్ నా ఇష్టం అనే పదం క్రైస్తవుడి నోట రావడానికి వీలు లేదు. లోకస్తుల నోట వచ్చిందంటే అది ఒక అర్థం. క్రైస్తవుడి నోట ఆ మాట రావడానికి వీలు లేదు. నా లైఫ్ నా ఇష్టం. నో నో నో, నీ లైఫ్ కాదు. నీవు విలువ పెట్టి కొనబడ్డావు. తన ప్రాణం ఇచ్చి తన రక్తం ఇచ్చి నిన్న ఆయన కొనుక్కేసేసుకున్నాడు. ఇక నువ్వు నీ సొత్తు కాదు. నా లైఫ్ నా ఇష్టం నా సొత్తు అనడానికి లేదు ఇక్కడ. నీవు నీ సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తు. యు ఆర్ మైన్. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, డోంట్ బి అఫ్రైడ్, యు ఆర్ మైన్. భయపడకుము, నీవు నా సొత్తు. మనం మన సొత్తు కాదు, మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి. మనం ఆయన సొత్తు. విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేహంతో దేవుణ్ణి మహిమపరచడం అంటే చప్పట్లు కొట్టడం అనుకుంటున్నారా? దేహంతో దేవుని మహిమపరచడం అంటే మైక్ తీసుకొని పాటలు పాడడం అనుకుంటున్నారా? దేహంతో దేవుని మహిమపరచడం అంటే స్తోత్రం 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 అంటాం అనుకుంటున్నారా? దేహంతో దేవుని మహిమపరచడం అంటే పరిచర్య చేయడం, ప్రసంగాలు చేయటమా? కాదు కాదు కాదు. దేహంతో దేవుని మహిమపరచడం అంటే ఈ దేహమందు పవిత్రత కలిగి దేవుణ్ణి మనం మహిమపరచాలి. ఇహలోక మాలిన్యమునికి ఎక్కడా మన దేహంలో చోటు ఇవ్వకుండా పవిత్రంగా బ్రతకటమే దేవుణ్ణి మహిమపరచాలి. తన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి ఆయన మన కొరకు తను తాను అప్పగించాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి సొత్తు? యేసయ్య సొత్తు. ఇప్పుడు మరి యేసయ్య సొత్తు అయిన మనం మనకిష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఉందా? ఆయన మనల్ని కొనుక్కున్నాడండి. ఇక మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడానికి లేదు. ఆయన చిత్త ప్రకారమే మనము బ్రతకాలి. అందుకనే కొరింథీ పత్రికలో అంటాడు, 2 కొరింథీ 5 చాప్టర్లో, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలనని ఆయన మన కొరకు మృతి పొందెను అని రాయబడి. చదువుదామన్నమాట. ఎవరి కోసం జీవించాలి మనం? నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు నీ కోసం జీవించకూడదు. నువ్వు ఆయన కోసం జీవించాలి. ఎందుకంటే ఆయన నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. 2 Corinthians 5 chapter verse 15. కొరింథీ 2వ పత్రిక. జీవించువారు ఇక మీదట అంటే అర్థం ఇప్పుడు ఒక నిమిషం. జీవించువారు ఇక మీదట అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దాకా నువ్వు ఎవరి కోసం జీవించావో నాకు తెలియదు. నీ కోసం నువ్వు జీవించావు, మనుషుల కోసం జీవించావు. ఇక మీదట అంటే ఇక నుండైనా తమ కొరకు కాక మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. చూసారా? జీవించువారు ఇక మీదట తమ కోసం కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఎవరి కోసం జీవించాలి? నువ్వు నీ సొత్తు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి. నువ్వు యేసయ్య సొత్తు. ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. యు హావ్ టు లివ్ ఫర్ ద లార్డ్. యు హావ్ టు లివ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన మహిమ కొరకు బ్రతకాలి. అది 3వది. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ చెప్పి ప్రారంభం చేసుకుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు చూస్తే, ఏందమ్మా లేదా? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత
దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేని కొరకు? సంఘం కొరకు. ఏం చేయాలని? మొదటిది పరిశుద్ధపరచాలని, 2 తన ఎదుట నిలబెట్టుకోవాలని. యేసయ్య ఎందుకు తన్ను తాను అప్పగించుకున్నాడంటే, నిన్ను పరిశుద్ధపరిచి ఏ ముడత, మచ్చ, డాగు, కలంకము, మలినం అనేది లేక నిష్కలంకమైనదిగా, నిర్దోషమైనదిగా, పవిత్రమైనదిగా, మహిమగల సంఘంగా నిన్ను నన్ను తన ఎదుట రేపు నిలబెట్టుకోవడానికే యేసయ్య తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది నెరవేరకపోతే ఆయన తన్ను తాను, ఇది మన లైఫ్లో నెరవేరకపోతే ఆయన తన్ను తాను అప్పగించుకున్నందువల్ల ప్రయోజనం. సిలువదారి నాటకం వేసి సిలువ మోయమని యేసయ్య చెప్పాల, ఇది చేయి చాలు కదా. ఏమండి, సిలువ మోసుకుంటా యేసుప్రభులాగా మనం ఏమి యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నెరవేరాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. ముడత, మచ్చ, కలంకము, డాగు ఏది నీలో ఉండడానికి వీలు లేదు. మొత్తం తొలగిపోవాలి యేసుక్రీస్తు నామములో. నిర్దోషమైన పవిత్రమైన మహిమగల సంఘంగా రేపు నీవు నేను మనమంతా ఆయన ఎదుట నిలబెట్టబడాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. మరి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రికాలం మీ సన్నిధిలో గడిపే అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. మీ మాటలు వినే ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలయ్యా. ఎందరికో లేని గొప్ప ధన్యత, ఇటు అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలిపెట్టేవారిగా మేము ఉండకుండా సహాయం చేయండి. దుష్టుడు మా హృదయంలో నీ మాటలు ఎత్తుకొని పోకుండా సహాయం చేయండి. 4 మాటలను మేము ధ్యానం చేసుకునే సమయం అవకాశం ఇచ్చినందుకు వందనాలు. అవునయ్యా, దుష్ట కాలంలో మమ్మల్ని విమోచించేవయ్యా వందనాలు. ఇంకెవరైనా విమోచింపబడకపోతే వారిని కూడా దుష్ట కాలం నుండి అయ్యా విమోచించమని వేడుకొనుచున్నామయ్యా. మీకు స్తోత్రం. పవిత్రపరచు, మహిమగల సంఘంగా, నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా నీ ఎదుట మమ్మల్ని నిలబెట్టుకోమని వేడుకుంటున్నామని. మాలో ఉన్న ప్రతి మచ్చ, ముడత, కలంకం, డాగు మొత్తం తొలగించు ప్రభు, తొలగించు ప్రభు, తొలగించు ప్రభు. కడిగివేయండి ప్రభు, కడిగివేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మీ సొత్తుగా బ్రతికే కృప దయచేయండి. అయ్యా మీ సొత్తుగా బ్రతికే కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ పరిమళ వాసనగా మా జీవితాలు మార్చండి అయ్యా. దుర్గంధముగా ఉండకూడదు, సుగంధంగా మా జీవితాలు మార్చి. మా జీవితాల్లో ప్రతి దుర్గంధము, దుర్వాసన అయ్యా, కంపు కొట్టే అనుభవాలు రిమూవ్ చేయండి ప్రభు, రిమూవ్ చేయండి. ఇంపుగా, పరిమళ వాసనగా, ఇంపైన సువాసనగా, సుగంధముగా మా జీవితాలను మార్చమని వేడుకొనుచున్నాం. అగ్ని మీది కట్టెల పైన మమ్మల్ని మీరు దహించుము తండ్రి. ఒక దహన బలిగా మేము మార్చబడాలి, ఒక సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకోవాలి. నిన్ను నువ్వు ఎలా వాలంటరీలీ సమర్పించుకున్నావు, మమ్మల్ని మేము వాలంటరీలీ సమర్పించుకోవాలి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి దహించండి అయ్యా, అగ్ని చేత దహించండి అయ్యా. యెఫ్తా కుమార్తెలాగా మా పాపముల విషయమై ప్రలాపించే కృప దయచేయ, రోధించే కృప దయచే, అంగలార్చి విడుదల పొందే కృప దయచేయి తండ్రి. నీకు స్తోత్రం. ఈ పైన సువాసనగా మా జీవితాలు మార్చం. మా కొరకు నిన్ను నువ్వు అప్పగించుకున్న ఆ ఉద్దేశం మా జీవితాల్లో నెరవేర్చబడాలి 100% తండ్రి. ఎందుకు మీరు అప్పగించుకున్నారో ఆ ఉద్దేశం మాలో నెరవేర్చు తండ్రి. మా కొరకు కాదు తండ్రి, మీ కొరకు బ్రతికే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. శరీర క్రియలన్నీ మాలో దహించివేయము మీ అగ్ని చేత తండ్రి, కాల్చివేయము, దహన బలిగా మార్చబడాలి తండ్రి. అగ్ని మీది కట్టెల పైన మేము దహించబడాలి తండ్రి. మాలో ఉన్న మీకు ఆయాసకరమైన ప్రతి కార్యం దహించబడాలి తండ్రి. మీ సన్నిధిలో ఆ విధంగా ప్రలాపించే కృప దయచేయి. విడుదల పొందే, విడుదల కొరకు విలవెల్లాడగలిగిన కృప దయచేయి తండ్రి. ప్రలాపించి, రోధించి, పశ్చాత్తాపడి, కన్నీరు విడిచి, పెనుగులాడే అనుభవాలు దయచేయి. ఈ మాటలు మాలో ఫలింపచేయము తండ్రి. యేసు నామములో అడుగుచున్నాను.